हेलो वेब सीरीज लवर्स, सारे जहां से अच्छा द సైలెంట్ గార్డియన్స్ సుమిత్ పురోహిత్ డైరెక్షన్ లో గౌరవ్ శుక్లా క్రియేట్ చేసిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ఇది. ప్రతీక్ గాంధీ, సన్నీ హిందూజా, సుహైల్ నయ్యర్లు ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక స్పై యాక్షన్ థ్రిల్లర్. 31 to 46 మినిట్స్ డ్యూరేషన్తో మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 4 అవర్స్ ఉంది. మీరు ఈ సిరీస్ను మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. హిస్టారికల్ ఈవెంట్స్ని బేస్ చేసుకుని రాసుకున్న ఫిక్షనల్ కథ ఈ వెబ్ సిరీస్. వావ్, అద్భుతంగా ఉంది అనిపించేలా పిక్చరైజ్ చేసే పొటెన్షియల్ ఉన్న ఈ వెబ్ సిరీస్ని మెయిన్ యాక్టర్స్ ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేసినా కూడా ప్రెడిక్టబుల్ ప్లాట్ అండ్ సేఫ్ ఎగ్జిక్యూషన్తో ఆడియన్స్ని ఎగ్జైట్ చేసే థ్రిల్లింగ్ మూమెంట్స్ లాంటివి ఏమీ లేకుండా చివరికి ఈ వెబ్ సిరీస్ని యావరేజ్ అనిపించేలా చేశారు ఈ సిరీస్ మేకర్స్. 1970s బ్యాక్డ్రాప్లో నడుస్తుంది ఈ సిరీస్ కథంతా. అప్పటి పాకిస్తాన్ ప్రెసిడెంట్ జుల్ఫికర్ భుట్టో ఆదేశాలతో పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ ముర్తజా న్యూక్లియర్ బాంబును తయారు చేయడానికి ప్రయత్నిస్తున్న విషయాన్ని ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్న ఇండియన్ అఫీషియల్స్ పాకిస్తాన్ ప్లాన్స్ ని స్టాప్ చేయడం కోసం విష్ణు శంకర్ అనే ఇండియన్ ఏజెంట్ ని ఇండియన్ డిప్లొమాట్ గా పాకిస్తాన్ కి పంపిస్తారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ వెబ్ సిరీస్ మిగతా కథ. కాన్సెప్ట్ ఓకే, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం అస్సలు ఎగ్జైటింగ్ గా లేదు. లాస్ట్ వీకే కదా సేమ్ ఇదే థీమ్ తో సలాకార్ అనే వెబ్ సిరీస్ వచ్చింది. మళ్ళీ అదే థీమ్ తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ సలాకార్ తో కంపేర్ చేస్తే మాత్రం చాలా బెటర్ అనే చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్లు కూడా బాగున్నాయి, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. కానీ ఓవరాల్గా వెబ్ సిరీస్ యావరేజ్గా ఉండడం వల్ల అవి ఈ వెబ్ సిరీస్కి పెద్దగా హెల్ప్ అవ్వలేకపోయాయి. ఉన్న 6 ఎపిసోడ్స్లో మొదటి 3 ఎపిసోడ్స్ రేసీగానే నడుస్తాయి. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఆడియన్స్కి హైనిచ్చే థ్రిల్లింగ్ మూమెంట్ లేదు. మిగతా 3 ఎపిసోడ్స్ కూడా గొప్పగా ఏం లేవు. క్లైమాక్స్ కూడా సాటిస్ఫైయింగ్ గా అనిపించలేదు. ఆడియన్స్ కి సెకండ్ సీజన్ పై క్యూరియాసిటీని కలిగించే ప్రయత్నం కూడా ప్రాపర్ గా చేయలేదు ఈ సిరీస్ మేకర్స్. విష్ణు శంకర్ క్యారెక్టర్ చేసిన ప్రతీక్ గాంధీనే పేరుకు మెయిన్ లీడ్ అయినా తనకంటే ఐఎస్ఐ ఏజెంట్ ముర్తజా క్యారెక్టర్ చేసిన సన్నీ హిందూజా, అండర్ కవర్ ఏజెంట్ సుఖ్బీర్ క్యారెక్టర్ చేసిన సుహైల్ నయ్యర్ క్యారెక్టర్సే బాగా వర్కౌట్ అయ్యాయి ఈ వెబ్ సిరీస్ లో. లిమిటెడ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నా కూడా తిలోత్తమ షోమ్ పెర్ఫార్మెన్స్ బాగుంది. కృతికా కర్మ క్యారెక్టర్ మాత్రం ప్రాపర్ గా డిజైన్ చేయలేదు. అసుర్ 2 చేసిన గౌరవ్ శుక్లా, స్కామ్ 92కి కథ రాసిన సుమిత్ పురోహితులైనా ఈ సారే జహాన్ సే అచ్చా సిరీస్ ని ఇలా తీసిందనిపించింది నాకైతే. ఫైనల్ గా చెప్పాలంటే బాలేదని చెప్పేంత ఘోరంగానూ లేదు, బాగుందని చెప్పేంత గొప్పగా కూడా ఏం లేదు. ఓవరాల్ గా నాకైతే యావరేజ్ అనిపించిన ఈ వెబ్ సిరీస్ ను స్పై యాక్షన్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.